నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొని 7 దుర్మరణం. వెలుగొండ ప్రారంభం సందర్భంగా మార్కాపురం జిల్లాలో కొనసాగుతున్న సంబరాలు. 1000 బైక్లతో భారీ ర్యాలీ. ఎర్రగొండపాలెంలో వైద్యం వికటించి గర్భిణి మృతి. ఆసుపత్రి వద్ద మృతదేహంతో కుటుంబ సభ్యుల ఆందోళన. పల్నాడు జిల్లా చిలకలూరిపేట అడ్డరోడ్డు వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుండి తిరుపతి వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 15 మందిలో 7 ప్రాణాలు కోల్పోగా మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 4 చిన్నారులు ఉన్నారు. మృతులను చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. బాపట్ల జిల్లా కొండమంజులూరులో పుట్టినరోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్కు తరలించారు. ఘటనా స్థలిలోనే 4 మృతి చెందగా 2 గుంటూరు జీజీహెచ్లో, 1 చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు. 62 ఏళ్ల బొంతా బాబు, 55 ఏళ్ల బొంతా మನೆమ్మ, 70 ఏళ్ల సంపూర్ణమ్మ, 75 ఏళ్ల లక్ష్మమ్మ, 50 ఏళ్ల గంగమ్మ, 45 ఏళ్ల చౌటుపల్లి సువార్త, 45 ఏళ్ల మరియమ్మగా గుర్తించారు. చిలకలూరిపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిలకలూరిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఒకే గ్రామానికి చెందిన వారు పుట్టినరోజు వేడుకలకు వెళ్లి తిరిగొస్తూ ప్రాణాలు కోల్పోవడం కలిచివేసిందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అటు నుంచి వస్తున్నారు. ఈ కటింగ్ ఉంది కదా, అది అన్నీ వచ్చాడు. చూసుకోవాలి కటింగ్ సరిపోతుంది అని కరెక్ట్ బండి ముందు వచ్చి కటింగ్ ఆడ అవతల ఉంది. నేను చూసి బ్రేక్ కొట్టా, దూరం మాత్రం అనుకోవాలా, కరెక్ట్ ముందుకు వచ్చాడు. సరే ముందుకు వచ్చి బ్రేక్ కొట్టాడు. చూడాలి మా బండి అందులో చూడాలి అసలు మీ బండిలో మా బండి ఫుల్. పశ్చిమ ప్రాంత ప్రజల ఎన్నో ఏళ్ల కల వెలుగొండ ప్రాజెక్టు నెరవేరే రోజులు దగ్గరలో ఉండడంతో ఈ ప్రాంత ప్రజలు ఆనందంతో ఉన్నారని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. ఈ నెల 31వ తేదీన చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టు నీటి విడుదల సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కూటమి నేతల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అల్లూరు పోలేరమ్మ గుడి వద్ద నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. బైక్ ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. అనేక ఇబ్బందులను అధిగమించి ప్రాజెక్టు ప్రారంభ దశకు చేరుకుందని ఎమ్మెల్యే అన్నారు. వైసీపీ నాయకులు నిర్వాసితులను రెచ్చగొట్టాలని చూస్తున్నారని, కానీ ఇప్పటికే 768 కోట్ల రూపాయలు పరిహారంగా చెల్లించడం జరిగిందని, ప్రతి నిర్వాసితునికి న్యాయం జరుగుతుందన్నారు. పరిహారం విషయంలో ఎవరూ ఎటువంటి అపోహలకు లోను కావద్దని ముంపు గ్రామాల ప్రజలు త్యాగధనులన్నారు. వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభ కార్యక్రమంలో
ప్రజలందరూ పాల్గొనాలన్నారు. చెప్పిన మాట ప్రకారం జిల్లా ఏర్పాటు చేశామని, వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభిస్తున్నామని, దీంతో పాటు హార్టికల్చర్ హబ్ ద్వారా ఈ ప్రాంతానికి వేల కోట్ల నిధులు రానున్నాయని, దీంతో ఈ ప్రాంతం రూపురేఖలు మారుతాయన్నారు. టీడీపీ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి, యువ నాయకులు కందుల విఘ్నేష్ రెడ్డి, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు పివి కృష్ణారావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కువ ఫాలోయింగ్ నీకు ఎక్కువే. కూటమి సభ్యుల సహకారంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఆధ్వర్యంలో బ్రహ్మాండమైనటువంటి బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతమయ్యేలా చేసినటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక 4 రోజుల్లో 30 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేసుకుని జాతికి అంకితం చేసే విధంగా జలహారతి కార్యక్రమాన్ని మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తా ఉన్నాం. కూటమి అభ్యర్థి సభ్యులు, మిత్రులు అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. రేపు మహిళా సోదరీమణులతో భారీ స్థాయిలో కోలాటాలు కార్యక్రమాన్ని రేపు సాయంత్రం 5 గంటలకు కోలాటం కార్యక్రమాలు జరుగుతాయి. అందరూ కూడా సప్తగిరి సెంటర్కి, సప్తగిరి హోటల్ సెంటర్కి అందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే ఎల్లుండి త్రివేణి సంగమం, గోదావరి, కృష్ణ, పెన్నా నదుల నుంచి తెచ్చినటువంటి నదీ జలాలతో గంగమ్మకి అభిషేకం చేయబోతా ఉన్నాం. ఆ కార్యక్రమంలో కూడా మహిళా సోదరీమణులందరూ పాల్గొనే విధంగా చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలా వినూత్నమైన కార్యక్రమాలు రోజు ఒకటి చేసుకుంటూ 31వ తారీఖు వరకు ఒక పండుగ వాతావరణాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న తమ్ముళ్ళందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రతి కుటుంబానికి మంచి జరిగేటువంటి పరిస్థితులు మనకు రాబోతా ఉన్నాయి. ఇది మనం అందరం చేసుకున్న ఒక అదృష్టం. ఈ అదృష్టాన్ని కాలు రాసుకునేటువంటి వాళ్ళు కొందరున్నారు. వాళ్ళ మాటలు పట్టించుకోవాకండి. మనకు ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి మనమందరం కృతజ్ఞతగా ఉండి మన ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కళ్ళం సహకరించుకుంటూ ఒకళ్ళకొకళ్ళం అభివృద్ధి చెందే విధంగా సహకరించుకుంటూ
మన ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో తీసుకుపోయే విధంగా తయారు చేసుకుందామని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రముఖ నటుడు 73 ఏళ్ల జీవి నారాయణరావు కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 100కు పైగా చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసిన నారాయణరావు మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. కృష్ణా జిల్లా కురుమద్దాలి గ్రామంలో జన్మించిన జీవి నారాయణరావు బాల్యం, విద్యాభ్యాసం గుంతకల్లులో సాగింది. చిన్నతనం నుండే కళలపై ఆసక్తి పెంచుకున్న ఆయన వివిధ కళల్లో శిక్షణ పొందారు. గిడుగు విశాలాక్షి వద్ద భరతనాట్యం, నటరాజ రామకృష్ణ వద్ద కూచిపూడి నృత్యం, ఏఆర్ కృష్ణ వద్ద నటన నేర్చుకున్నారు. చదువుకునే రోజుల్లోనే మహమ్మద్ బిన్ తుగ్లక్, ప్రతాపరుద్రీయం, మంచుతెర తదితర నాటకాల్లో నటించారు. ఆ సమయంలో కోటా శ్రీనివాసరావు, నూతన ప్రసాద్, దేవదాస్ కనకాల వంటి ప్రముఖులు ఆయనకు రంగస్థల మిత్రులుగా ఉండేవారు. 1976లో ప్రముఖ దర్శకుడు కె బాలచందర్ తెరకెక్కించిన అంతులేని కథా చిత్రంతో జీవి నారాయణరావు నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో నటనకు సంబంధించిన శిక్షణ పొందిన నారాయణరావుకు రజనీకాంత్, చిరంజీవితో మంచి స్నేహబంధం ఉండేది. అంతులేని కథ, ముత్యాల పల్లకి, అంగడి బొమ్మ, చిలకమ్మ చెప్పింది, సీతారామయ్య గారి మనవరాలు, చట్టానికి కళ్ళు లేవు, రాజా విక్రమార్క, గ్యాంగ్ లీడర్, హిట్లర్, సాహసం, స్కై ల్యాబ్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆయన నటించిన చివరి చిత్రం ఆలోచన విడుదల కావాల్సి ఉంది. జీవి నారాయణరావు కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగాను తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. దేవాంతకుడు, ఇంటికో రుద్రమ్మ, యముడికి మొగుడు, పెళ్లి నీకు శుభం నాకు వంటి చిత్రాలను నిర్మించారు. వెండితెరతో పాటు బుల్లితెరపైన తన నటన ప్రయాణాన్ని కొనసాగించారు. పలు టీవీ సీరియళ్లలోనూ ఆయన కనిపించారు. రంగస్థలం నుంచి కెరీర్ ప్రారంభించి సినిమాలు, టీవీ వరకు కొనసాగించిన జీవి నారాయణరావు మృతిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా సంతాపం వ్యక్తం చేసింది. టంగుటూరు వద్ద బెంగళూరు నుండి విజయవాడ వెళ్తున్న వి కావేరీ ట్రావెల్స్ బస్సులో సుమారు 50 లక్షల విలువ చేసి 300 గ్రాముల బంగారం చోరీ జరిగింది. రాజుపాలెం వద్ద బంగారు నగలు చోరీకి గురైనట్లు గమనించిన ప్రయాణికుడు వెంకటకృష్ణ టంగుటూరు పోలీస్ స్టేషన్కి ట్రావెల్స్ బస్సును తరలించి తనిఖీ చేయించారు. బాధితులను రాజుపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయమని తెలియజేశామని టంగుటూరు ఎస్ఐ ఫణిభూషణ్ తెలిపారు. దీంట్లో వేమూరి వెంకటకృష్ణ గారు అని చెప్పేసి ఇతను ఫ్యామిలీతో బెంగళూరు నుంచి విజయవాడకి పెళ్లికి వెళ్తాం. ఈ క్రమంలో ఏంటంటే ఇతను అక్కడ బెంగళూరులో వీళ్ళు బోర్డింగ్ అవుతారు. అక్కడ నుంచి వీళ్ళు రాజుపాలెం దగ్గరికి వచ్చిన తర్వాత టాయిలెట్ కోసం బస్సు ఆపితే అప్పుడు బస్సు దిగుతా బ్యాగ్ చెక్ చేసుకుంటే బ్యాగ్లో ఉన్నటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్ సుమారు 400 గ్రాములు ఉన్నటువంటి గోల్డ్ మిస్ అయ్యింది. వీళ్ళు అక్కడ నుంచి అంతా డిస్కస్ చేసుకుంటూ వస్తుంటారు. తర్వాత 7 o'clock ఇక్కడ టంగుటూరు అవుట్కట్స్లోకి వచ్చినప్పుడు వీళ్ళకి ఏంటంటే వెనకాల వీళ్ళు దేంట్లో అయితే ఆర్నమెంట్స్ పెట్టారో ఆ చిన్న బ్యాగ్ ఒకటి వెనకాల పడేసి ఉంటారు. ఒక ప్యాసింజర్ ఉంటాడు, ఆ ప్యాసింజర్ ల్యాప్టాప్ మీద పెట్టి ఉంటారు అక్కడ. సో ఆ బ్యాగ్లో చూస్తే ఆర్నమెంట్స్ ఉండవు. వాళ్ళు ఎమ్మటిని మన బస్సుని తీసుకొచ్చి మన పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టారు. మనకు కంప్లైంట్ ఇస్తే మేమేం చేసామంటే ఆ బస్సుని మొత్తం కూడా అందరూ కూడా వెరిఫై చేసాము. వెరిఫై చేసిన తర్వాత వాళ్ళలో ఒక ప్యాసింజర్ చెప్పడం ఏంటంటే ఇట్లా ఒక అతను అక్కడ బెంగళూరులో బోర్డింగ్ అవుతాడు. అతను చంద్రగిరి దగ్గర దిగిపోతాడు. అతను ఏంటంటే ఎట్లాంటి టికెట్ తీసుకోలేదు అతను. తర్వాత అతను ఇవ్వాల్సినటువంటి అమౌంట్ కంటే కూడా ఎక్కువ అమౌంట్ ఇస్తాడు. అతనికి ఒక 25 years అని చెప్పారు అక్కడ. అతని కాంటాక్ట్ నెంబర్ కూడా ఈ డ్రైవర్కి రాంగ్ నెంబర్ ఇవ్వడం జరిగింది. సో అతన్ని దీంట్లో ప్రైమ్ సస్పెక్ట్గా చేస్తున్నాము. మోర్ ఓవర్ వస్తువు పోయింది కూడా అది రాజుపాలెం దగ్గర కాబట్టి వీళ్ళని త్వరగా రాజుపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే రాజుపాలెంలో అక్కడ ఆల్రెడీ వాళ్ళ టాయిలెట్ దిగారు కాబట్టి అక్కడ దిగినటువంటి ప్యాసింజర్లు కానీ లేకపోతే ఆ చంద్రగిరి దగ్గర దిగినటువంటి వ్యక్తి ఎవరైతే ప్రైమ్ సస్పెక్ట్ ఉన్నాడో వాడు కానీ చేసి ఉండొచ్చు అని చెప్పేసి దాని మీద మేము డైరెక్ట్ చేయడం జరిగింది. ఎర్రగొండపాలెంలో డాక్టర్స్ ప్రజా వైద్యశాల అనే ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం వికటించి మాబున్ని అనే 25 ఏళ్ల గర్భిణి మృతి చెందినట్లు తెలుస్తోంది.
6 నెలల గర్భంతో ఉన్న మాబున్నీని బంధువులు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకురాగా శామ్ అనే కాంపౌండర్ గర్భాన్ని తొలగించేందుకు ఇంజెక్షన్ చేయడంతో అది వికటించి మాబున్ని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు మృతదేహంతో ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. డాక్టర్ లేకుండా కాంపౌండర్ వైద్యం చేయడం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తున్నారు. అర్హత కలిగిన వైద్యుడు చేయాల్సిన వైద్య ప్రక్రియను కాంపౌండర్ ఎలా చేశారంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి డాక్టర్లు లేకుండా అనధికారికంగా నిర్వహిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మాబున్ని కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా కాంపౌండర్ శ్యామ్ పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు. ऐसा ही फोन करो भाई आओ का ऐसा नहीं वो साथ सुजर हां तो ले रे डॉक्टर ब्लॉक ऐसा इधर 12 रुपए ले कटकर बताइए ना चलो వాడరేవు పిడుగురాళ్ల జాతీయ రహదారి విజయనగరం కాలనీ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చీరాల నుండి ఎడ్లపాడు వెళ్తున్న కారుకు అకస్మాత్తుగా గేదె అడ్డు రావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు. అదే సమయంలో వెనక నుండి వేగంగా వస్తున్న టిప్పర్ లారీ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్లో చీరాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఎడ్లపాడు వాసి మస్తాన్ వలీగా గుర్తించారు. చీరాల బీచ్కు వెళ్లి తిరిగి ఎడ్లపాడు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. కారంచేడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఏది టిప్పర్ లారీ ఎంతమంది దెబ్బలు తగిలినాయి? పెళ్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ విజయ మహాలక్ష్మి దివ్యధామం పంచమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం, కుంకుమార్చన జరిపించారు.
రాత్రి అమ్మవారికి నిర్వహించిన పల్లకి సేవ నయన మనోహరంగా సాగింది. మహాలక్ష్మి దివ్యధామం నిర్వాహకురాలు కోనంకి నిర్మలాదేవి కార్యక్రమాలు పర్యవేక్షించారు. ఓం శ్రీ విజయ మహాలక్ష్మీదేవియే నమః. ఓం సద్గురుభ్యో నమః. శ్రీ విజయ మహాలక్ష్మి దివ్యధామంలో ఈరోజు పంచమ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు నూతన ఉత్సవ విగ్రహమూర్తికి శ్రీ విజయ మహాలక్ష్మి అమ్మవారికి పంచామృతములతోటి అభిషేకం జరిగినది. తదుపరి అమ్మవారి ఉయ్యాల సేవ, పల్లకి సేవ, నగరోత్సవము జరుగుతుంది. సాయినాథుడు, గులాబ్ బాబా, భగవాన్ వెంకయ్య స్వామి, సద్గురు గురువయ్య స్వామి, ప్రసన్నాంజనేయ స్వామి, మాతా మహాలక్ష్మి, ప్రీతా రోసయ్య స్వామి, నందివాహన గంగా అన్నపూర్ణ కాశీ విశ్వనాథుడు, మహాగణపతి, ఆదిశేషవాహన లక్ష్మీనారాయణులు, సరస్వతీ మాత, రాధాకృష్ణులు, గోపాలకృష్ణుడు, వినాయక కుమారస్వామి సమేత పార్వతీ పరమేశ్వరులు కొలువుదీరిన ఈ దివ్యధామమునకు విజయ మహాలక్ష్మి దివ్యధామము అని పేరు పెట్టినాం. ఇక్కడ మహాలక్ష్మి అనుగ్రహంతో పాటు విజయం వచ్చిన వారికే మహాలక్ష్మి అనుగ్రహం ఉంటుంది కాబట్టి విజయము వచ్చిన అందరినీ విజయం వరించదు కాబట్టి విజయం వరించే వాళ్ళనే అమ్మవారి తన దివ్యధామమునకు పిలుస్తున్నారని నా నమ్మకం. ఒంగోలు శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీవారి ఆస్థానం కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. అర్చకులు, వేద పండితులు శ్రీవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. విష్ణు సహస్రనామ పారాయణతో పాటు భారత, భాగవత, భగవద్గీత, రామాయణ శ్లోకాలను, పద్యాలను గానం చేశారు. ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి, ఆర్జిత సేవల ధర్మకర్త ఆలూరు సుశీలాదేవి, కార్యనిర్వహణ ధర్మకర్త సివి రామకృష్ణారావు, ఉత్తర అమెరికా ప్రతినిధి డాక్టర్ ఆలూరు శ్రీనివాస చరణ రాజీవ్, ధర్మకర్తలు ఆలూరు వెంకటేశ్వరరావు, ఆలూరు లక్ష్మీకుమారి తదితరులు పర్యవేక్షించారు.
బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొని 7 దుర్మరణం. వెలుగొండ ప్రారంభం సందర్భంగా మార్కాపురం జిల్లాలో కొనసాగుతున్న సంబరాలు. 1000 బైక్లతో భారీ ర్యాలీ. ఎర్రగొండపాలెంలో వైద్యం వికటించి గర్భిణీ మృతి. ఆసుపత్రి వద్ద మృతదేహంతో కుటుంబ సభ్యుల ఆందోళన. డి న్యూస్లో నేటి మాట. ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు, ఏం మాట్లాడకూడదో తెలిసినవాడు వివేకవంతుడు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.